సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రకృతి వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే విజయరామ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. సహజ సిద్ధమైన అనేక పద్ధతుల ద్వారా ప్రపంచానికి మానవులకు ఆరోగ్యాన్ని అందించాలి అని ఆయన కొన్నేళ్లుగా కఠోర దీక్షనే పూనారని చెప్పొచ్చు. ఇప్పుడు ధర్నా చౌక్లో ఒక కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. అదేంటో తెలుసా? వాన నీటిని కాపాడుకుందాం. మనం చూసాం మొన్న సమ్మర్లో బెంగళూరు ఇంకా కొన్ని సిటీస్లో దారుణమైనటువంటి నీటి కొరతని. అలాంటి కొరత రాకుండా ఉండాలంటే ముందుగానే మనం మేల్కొనాలి, ఆ నీటిని కాపాడుకోవాలి అంటూ ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్యక్రమం వెనక ఉద్దేశం ఇంకా ఏమన్నా ఉందా, ఇంతేనా ఆయన అడుగుదాం. నమస్కారం. నమస్కారం సార్, చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. మీరు ఉదాహరణగా ఇలా పెట్టి మరీ, అంటే మట్టి రాళ్ళు ఇవన్నీ లేయర్స్గా భూమి లోపల ఉండే లేయర్స్ వాటి అన్నిటిని ఇక్కడ పెట్టి మరీ డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఈ కార్యక్రమానికి తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ప్రోగ్రాం ఎలా ఈ తరహాలో చేయటం, ఈ 10 ఏళ్లలో నేను ఇది 4వ సారి చేయటం. ఆఖరి ప్రోగ్రాం 2019లో చేశాను ఇక్కడ. అప్పుడు నెల రోజులు చేశాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పూర్తి సమయాన్ని గ్రామంలో ఎండిపోతున్న బోర్లు వాళ్ళకి, నీటి కొరత ఉన్న వాళ్ళకి నా సమయాన్ని నెల రోజులు కేటాయించాను. ఇది మొన్న 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ నెలలో చేస్తున్నాను. మా సేవ కార్యాలయానికి ఎక్కువ మంది బోర్లు ఎండిపోతున్నాయండి, డబ్బులు లేవు బోర్ వేయించడానికి, పంట సగంలో ఎండిపోయింది అన్నారు. అది నిజానికి ఎంత నీరు మనం వాడి తక్కువ ఆదాయం సంపాదిస్తున్నాం. వరి చేలికి స్టాండింగ్ వాటర్ ఇంత పెడతారు, ఇంత నీరు ఎప్పుడూ ఉంటుంది కోత వరకు. సో ఇంత పెట్టి నీళ్ళు పెట్టి వాళ్ళు సంపాదించేది 6 నెలలకి 25,000 రూపాయల నుంచి 30,000, అంటే నెలకి 5,000 రూపాయలు. ఒక కూలీ పని బయట చేయకుండా ఆయన పొలంలో చేసుకుంటున్నాడు రైతు. అంతకుమించి ఆదాయం లేదు కదమ్మా. వరిలో ఆదాయము 25,000 నుంచి 30,000కి మించి ఎక్కడా లేదు 2 రాష్ట్రాల్లో ఒక సీజన్లో. ఈ డబ్బుల కోసం ఆయన పనిచేస్తున్నాడు. అంత నీళ్లు వాడక్కర్లేదు అని చెప్పడానికి మా సిద్ధాంతాలు, పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయము, సుభాష్ పాలేకర్ కృషి విధానాలు ఉన్నాయి. రెండోది, ఉన్న బోరు అసలు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎండిపోయిన బోర్లోకి నీళ్ళు ఎలా తెప్పించాలి, 2 విషయాలు ఇక్కడ. ఈ 2 విషయాలకి 2 నమూనాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇక్కడికి వచ్చేసరికి తెల్లారుజామున వర్షం పడింది. అవును, ఆ వర్షం నీళ్ళు కూడా లోపల ఎలంకిని మీకు చూపిస్తాయి ఇక్కడే. ఇది ముందు నేను చేసింది, ఇది మన కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ హాల్స్లో చాలామంది 300 ఇళ్ళు ఉన్న చోట నెలకి ట్యాంకర్లకి 75,000 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నిన్న నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నార్సింగ్ నుంచి, తర్వాత ల్యాంకో హిల్స్ నుంచి, నిజాంపేట, కుకట్పల్లి, అమీర్పేట, ఈ ఏరియా కంప్లీట్ డ్రై అయిపోయిందని చెప్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇది ఉన్న వాస్తవం. ఎంతసేపు డబ్బులుంటే ఇంకా లోతుకి వెళ్దాం, నీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు వానాకాలంలో వానదేవుడు మనకి ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నాడు, దానికి ఏం ఛార్జ్ చేయట్లేదు. అదే ప్రభుత్వం అయితే నీటికి బిల్లు వేస్తుంది. అవును, దీనికి బిల్లు లేదు. ఈ నీళ్ళు దాచుకుందామన్న ఆలోచన కావాలి. ఇప్పుడు దాహం వేసినప్పుడు మనకి ఇంట్లో 2 రోజులకు ఒకసారి పంపు వస్తుంది. ఎన్ని నీళ్ళు కావాలో మనకు ప్లాన్ ఉంది, దాచుకుంటున్నాం. మరి పంట పండించడానికి ఎన్ని నీళ్ళు కావాలి, దానికి ప్లాన్ లేదు. దానికంటే మనకున్న పొలంలో 10% చెరువు తవ్వుకోవాలి. ఓకే, అది బేసిక్ ఫండమెంటల్. అలా తవ్వుకుంటే ఏమవుతుందంటే పోలవరం ప్రాజెక్ట్తో సమానం అది, లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమానం. అది నా పొలంలో ఉంటుంది. నాకు 15 ఏళ్ళ నుంచి నీటి కొరత రాల. నా పొలంలో ఎప్పటికీ 25 మంది పనిచేస్తారు, 15-20 మంది సందర్శకులు వస్తారు. అంటే సుమారుగా 40 మంది భోజనాలు అవుతాయి. ఎప్పుడు నీటి కొరత రాల. ఆవులకి, స్నానాలకి, బట్టలకి అన్నీ కూడా నాకు చెరువే కాపాడుతుంది. నా పొలంలో చెరువు. అది ఎంత చేసుకున్నా నేను పాలేకర్ గారు చెప్పిన దానికన్నా ఒక 5%, 15% చెరువు ఉంటుంది నా పొలంలో. ఇది చెరువు తవ్వుకుంటే వర్షాకాలంలో వానదేవుడే నింపుతాడు దాన్ని. ఒకసారి వర్షాకాలం నీళ్లు దాచుకుంటే 2 సంవత్సరాలు బోర్ ఎండిపోదు. కాలం రాకపోయినా మన ప్రభుత్వాల మీద మనం ఆధారపడుతున్నాం నీళ్ళు కోసం. ప్రకృతి మీద ఆధారపడమంటా నేను. ఆధారపడమంటే ప్రతి చోట, ఇప్పుడు మనకి 10 ఎకరాల భూమి ఇక్కడ ఉందనుకోండి, ఆకాశంలో 10 ఎకరాలు ఉంది మనకి భూమి, అంతే కదా. ఆ నీళ్ళకి ఇక్కడ పడేది. అవును కదా. ఆ 10 ఎకరాల భూమిలో నీళ్ళని దాచుకోవట్లా, మనం వదిలేస్తున్నాం. మేము బోర్ వేసామండి, ఎండిపోయిందండి, సమ్మర్లో రావట్లేదు, వర్షాకాలం వస్తుందంటారు. మా పక్కన వాగు వెళ్తుందండి అంటారు. ఆ వాగులో నీళ్ళు వెళ్తున్నాయి, సంపద అది. దాన్ని కట్టడి చేసి దాచుకోవాలి.
ఒక రోజుకి బిందులో నీళ్ళు ఎలా దాచుకుంటున్నాము ఒక రోజు బతకటానికి, సంవత్సరం మొత్తం పంట పండించడం బతకటానికి నీళ్ళు దాచుకోవట్లా. సింపుల్ ఇది సైన్స్ ఏం లేదు, సెన్సే. అది కోల్పోయాం మనం. దానికి ఇప్పుడు ఇలా కూర్చోవడం వల్ల ఒక 2000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగాం. నా సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాను. ఇది ఈ సంవత్సరం చేసిన కాదు, ఇది 4వసారి చేయటం. ఇది యాక్చువల్గా ఒక నెల రోజులు చేయాలనుకున్నాము, కానీ పిఠాపురంలో మట్టి విగ్రహాల క్యాంపెయిన్ నడుస్తుంది ఒక పక్కన. ఎంటైర్ స్టేట్ మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి. సో దానివల్ల కుమ్మర్లకి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పిఠాపురంలో ప్లాన్ చేయబోతున్నాం. అక్కడ ఎవరైనా సరే మట్టితో విగ్రహం ఎలా తయారు చేయాలి నేర్పిస్తాం. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అవుతున్నాయి కదా, దీనివల్ల 1500 నుంచి 2000 కోట్ల రూపాయల బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో. ఆ ప్లేస్లో కుమ్మర్లకి మనం పని ఇచ్చామనుకోండి, ఎంత డబ్బులు చేతి వృత్తులు బతుకుది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాదులు లేడు. అది మనం గడ్డితో తయారు చేస్తారు. గడ్డి, మట్టి, వెదురు, ఇవన్నీ ప్రతి గ్రామంలో దొరికే వస్తువులే. వీటికి మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేది ఏం లేదు. గ్రామంలో దొరికే వస్తువులతోనే గ్రామంలోనే విద్య నేర్పించామనుకోండి, డబ్బులు గ్రామంలో ఉంటాయి. లేదా ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూడా విదేశీ సంస్కృతి, పెట్టుబడిదారులకు డబ్బులు వెళ్తున్నాయి. పోనీ దాంతో విగ్రహం చేపిస్తే చెరువుకు మంచిదా అంటే చెరువుకు మంచిది కాదు, చెరువు మీద ఆధారపడే జీవరాశులకి మంచిది కాదు. సరే, ఆంధ్రప్రదేశ్ లోనే అంత బిజినెస్ అవుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ 3000 ఇక్కడ పరిస్థితి 3000 కోట్లు. ఇక్కడ ఎక్కువ కదా, 3000 కోట్లు అండి. అక్కడ 1500 కోట్లు, ఇక్కడ 3000 కోట్లు. నేను చెప్పేది చాలా తక్కువ సంఖ్య అమ్మా. అదే సార్. ఒక్కొక్క విగ్రహం ఎంత ఉంది అనుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? 50,000 నుంచి 1,00,000 2 లక్షలు ఉన్నాయి. 1,00,000 పైన కూడా. మరి దానికి వాడే మెటల్స్ ఏవైతే ఉన్నాయో, కాడ్మియం, కోబాల్ట్, ఆర్సెనిక్, రెడ్ ఆక్సైడ్, ఇవన్నీ వేసుకోవటం వల్ల పక్షులు ఆ నీళ్లు తాగితే చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి. జంతువులు చెరువులో నీళ్లు తాగితే ఊరుల్లో, మనం ఆ పాలు తాగితే మనకి క్యాన్సర్ వస్తుంది. ఎవరికి ఏ జబ్బు అలవాట్లు లేవండి, వాడికి క్యాన్సర్ వచ్చిందండి అంటారు చూసారా? ఇదే కారణం. హెవీ మెటల్స్ మనం రోజు తీసుకునేది. ఇది 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఇప్పుడు విధ్వంసం కాదు. 40 ఏళ్ళ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే పండుగలు చేసుకుంటున్నాం మనం. ఇది స్వతంత్ర ఉద్యమంలో ఆ సమయంలో బాలగంగాధర తిలక్ సామూహిక పండుగలు ఎందుకు చేశారంటే ఐక్యమత్యం కోసం ఇలాంటివన్నీ చేసి వేదికలు చేయటానికి అది చేశారు. ఆ రోజు చేసింది ఆయన మట్టి విగ్రహమే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. తర్వాత మనం ఆర్భాటము ఇవన్నీ కలర్ఫుల్ గా ఉండాలని ఇవి తీసుకొచ్చారు. దాంట్లో పవిత్రత ఉండదు, ఆర్భాటం ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో పవిత్రత ఉండదు, అంగు ఆర్భాటం ఉంటుంది. కానీ మట్టి విగ్రహాల్లో పవిత్రత ఉంటుంది. మట్టి కదా, మేము అందుకే మీకు పిఠాపురంలో చేసింది చూడండి మీరు, ఎంత పవిత్రంగా ఉంటుంది అనేది. స్థానిక కుమ్మరులతో చేయించాం, బెంగాల్ కుమ్మరులు తీసుకొచ్చి స్థానిక కుమ్మరులతోనే డెకరేషన్ అంతా చేయించాం. అలా చేయటానికి ఒక వేదిక తయారైపోతుంది మన ఆంధ్రప్రదేశ్. దీనివల్ల చెరువులు బాగుపడతాయి. చెరువులు ఎప్పుడైతే బాగుపడినాయో మన పంట పొలాల్లో పంటలు బాగుంటాయి. ఉన్న చెరువులోకి నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి అనుకోండి, జీవరాశులు బాగుంటాయి. అంటే భూగర్భ జలాలు, జల వనరులు బాగుండాలమ్మా. దానికోసం నా సమయాన్ని ఈ వర్షాకాలం అంటే 4 నెలలు, ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. ఇంకో 2 నెలల్లో ఏమైనా నీళ్ళు వస్తే దాచుకోవాలి. దానికోసం ఇది బోరు ఎండిపోకుండా ఉండాలంటే ఇలా చేసాము. మీరు మీ ఛానల్ ద్వారా ఒక పని చేయాలి. ఇది ఒక ఉద్యమం లాగా శ్రమదానం చేయటానికి ఎవరి ముందుకు వస్తే వాళ్ళ కాలనీలో మీ ఆర్గనైజేషన్ మేము వచ్చి పనిచేస్తాము. ఈ నేను చెప్పిన సమస్యలు ఇక్కడ ల్యాంకో హిల్స్, నార్సింగి, అమీర్పేట్, కుకట్పల్లి, నిజాంపేట్, ఇది కంప్లీట్ డ్రై అయిపోయిన డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ శ్రమదానం చేద్దాం. ఒక సాటర్డే సండే ఐటీ వాళ్ళందరూ వస్తారు, మనం అందరం కలిసి గుంట తీసి ఇవన్నీ రాళ్ళు వేస్తే వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి మనం పనిచేస్తే వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. అంటే భూమి కోసం మనం చేయాలి, ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ లేదు కదా. మహాపంచభూతాలకి ఆల్టర్నేటివ్ లేదు, భూమి అయినా, నీరైనా, వాయువైనా. అందుకని ఇట్లా కాపాడుకునే టైం ఏదైనా ఉందంటే ఈ 2 నెలలే. తర్వాత మనం ఎన్ని పూజలు చేసినా వర్షం చుక్కైతే పడదు. అందుకని శ్రమదానం చేద్దాము. ఇది ఒక సామాజిక బాధ్యత కింద. దీన్ని టెక్నికల్గా చెప్పమంటే చెప్తాం. చెప్పండి. ఇది 500 గజాలు ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 300 నుంచి 500 గజాలు ఉన్న వాళ్ళకి ఈ సైజు వచ్చేసేసి 8 అడుగులు అమ్మ. ఇది ఇక్కడ నుంచి 8 అడుగులు, వెడల్పు వచ్చేసి 4 అడుగులు. ఇది భూమిలో గుంట తీయాలి. ఈ ప్లాస్టిక్ ఏంటంటే ఎలా రాళ్ళు అమర్చాలో చెప్పడానికి ఇది వేసాం. ఇదేమి ఉండదు, గుంట తీసేసి నేరుగా లోపల ప్లాస్టింగ్ ఇటుకలతో కట్టకూడదు. దాంట్లో ఈ సైజు రాళ్ళు, ఇది 60 mm అంటారు, కానీ వాళ్ళు 80-100 mm కూడా పంపిస్తారు. గుంట తీయగానే ఈ సైజు రాళ్ళు ఏది పెద్దది ఉందో అది ఫస్ట్ లేయర్ వేయాలి.
దాని తర్వాత దానికన్నా చిన్నవి Okay. దానికన్నా చిన్నవి ఇలా 50% నింపాలి. 8 అడుగుల గుంటలో 4 అడుగులు నింపేయాలి. ఆహా. ప్రతిమావి 25%, 40 mm 20 mm బేబీ చిప్స్ శాండ్, 50% ఇది 25% ఇది. ఆ. రిమైనింగ్ 25% పార్ట్ ఖాళీగా ఉంచాలి. ఈ బిల్డింగ్ మీద పడ్డ నీళ్లు ఇదే బిల్డింగ్ అనుకుందాం, ఆ. ఈ కనెక్షన్ ఇచ్చేయాలి. ఓహో. ఇచ్చేస్తే వర్షం నీళ్ళని దీంట్లోకి వచ్చేస్తాయి. రైట్. దీంట్లోకి వస్తే వల్ల నీరు లోపలికి ఎలా వెళ్తుందంటే ఈ రాళ్ళ సందులోంచి ఇలా మెలుకులు తిరుగుకుంటా ఇలా 4 వైపులకి స్ప్రెడ్ అవుద్ది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. నీరు ఎప్పుడు భూమిలోకి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్దాం. ఓకే. ఇలా వెళ్ళినప్పుడు ఇది కిలోమీటర్ దూరం వరకు వెళ్తుంది. ఇది ఇక్కడ పడ్డ నీళ్లు, మీ ఇంట్లో పడ్డ నీళ్లు భూమిలో దాచిపెడితే 1 కిలోమీటర్ వరకు వెళ్తాయి. పక్కింట్లో వాళ్ళ బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి మీ వల్ల. దీంతో పాటు కిందకి వెళ్తాయి. ఈ 4 డైరెక్షన్లు వెళ్ళి కింద నుంచి కూడా వెళ్తాయి. ఈ విధంగా 1 కిలోమీటర్ సరౌండింగ్ లో బోర్లను రీఛార్జ్ అవుతాయి. ఇది కాస్ట్ తయారు చేసుకుంటాకి 30,000 రూపీస్ అవుతుంది అప్రాక్స్. అంతే. 30,000 అంటే 4 లేకపోతే 3 లేకపోతే 2 వీకెండ్ ప్రోగ్రామ్స్ కి డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఆ డబ్బులు దీంట్లో ఖర్చు పెడతారు. ట్యాంకర్లకు పెట్టేవండి, ట్యాంకర్లు ఖర్చు పెట్టారు. వాటర్ ట్యాంకర్స్ కోసం పెడుతున్నారు కదా. లేదా ఒక పండగ బట్టలు కొనకుండా ఉంటే సింథటిక్ బట్టలు, ఇవి ఖాదీ బట్టలు కొనుక్కోవాలి అందరూ. ఖాదీ వాళ్ళకి మనం గౌరవించాలి. ఎవరిని? నేత కార్మికుల్ని. అలాంటి పనులు చేస్తే మనకి భూమి నీటి దాహాన్ని తీర్చిన వాళ్ళు అవుతాం. ఇది ఇంకోటి ఏంటంటే మీ ఇంటి పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు కలిసి చేసుకున్నారు అనుకోండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా దీంట్లో 20% తగ్గుద్ది. ఇంకా దీని పర్సంటేజ్ 2 కిలోమీటర్స్కి వెళ్తుంది. ఓహో, పెద్దది చేస్తారు పెద్ద కాబట్టి. చేస్తే మెట్రో ట్రైన్ ఉంది కదా, అవును. ఆ పైన పడ్డ నీళ్ళు ఇంత పైప్ ఉంటుంది, అంత నీళ్ళు కిందకి వస్తూ ఉంటాయి. ఓకే. అది మెట్రో ఎంత దూరం ఉందో అన్ని నీళ్లు పోతాయి బయటకి. ఓకే. ఆ నీళ్ళని మీరు మెట్రో బోర్డు వాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి, ఒక 1/2 కిలోమీటర్ పైప్ లైన్ గ్రౌండ్లో వేసి అక్కడ ఇంజెక్షన్ బోర్వెల్స్ అంటారు, మీకు చూపిస్తాను. అంటే మనం నుంచున్నంత ప్లేస్లో అంత నీరుని ఇంకించవచ్చు. అంటే దానికి ఏం చేస్తారంటే నీళ్లు తక్కువ సమయంలో తక్కువ చోట్ల ఎక్కువ నీళ్ళు తాగించవచ్చు భూమికి. అంటే ఇంజెక్షన్ బోర్స్ అంటారు. అంటే ఇదేమో ఇంకుడు గుంట. ఇంకుడు గుంట అనేది 8 అడుగుల లోతే హార్వెస్టింగ్. అదే ఇంజెక్షన్ బోర్స్ అనుకోండి 80 అడుగులకి వెళ్ళిపోతాం, 100 అడుగులకి వెళ్తాం, 60 అడుగులకి వెళ్తాం, 40 అడుగులకి వెళ్తాం. ప్రతి 20 అడుగుల్లో వాటర్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఏ బిల్డింగ్కి ఇబ్బంది ఉండదు. అది మీరు కానీ మెట్రో చేస్తే అందరికి నీళ్లు హైదరాబాద్లో అందుతాయి. ఎందుకంటే ఎంత పెద్ద వాటర్ తెలుసా మీకు? అది 8 or 10 ఇంచెస్ పైప్, అది పైనుంచి వస్తాయి. అంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే దీని మీద కూడా వాళ్ళు డిజైన్ చేస్తే బాగుండేది, ముందే డిజైన్ చేస్తే బాగుంటుంది. నేను వాళ్ళని ఒకసారి ప్రయత్నం చేశాను కలవటానికి. పిల్లర్కి ఎఫెక్ట్ అవుద్దండి అన్నారు. పిల్లర్ అనేది మాక్సిమం 30 feet అండి, కానీ మనం 60 feetకి వెళ్ళి నీళ్ళు ఇంకిస్తున్నాం, 100 feetకి వెళ్ళి ఇంకిస్తాం. ఎందుకంటే మన హైదరాబాద్లో 400 feetsకి వెళ్ళిపోయాం. మనం 100 feetకి వెళ్ళినాక ఇంకించామనుకోండి స్ప్రెడ్ అయిపోద్ది వాటరు. అంటే లోపల మనకి ఉపరితలం మీద ఎలా కాలువలు అయితే ఉన్నాయో భూమిలో కూడా అలాగే కాలువలు ఉంటాయి, వాటికి వెళ్ళిపోతాయి. ఇవి కళ్ళకి ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతాయి నీళ్లు. అంటే దీనివల్ల టెంపరేచర్ తగ్గుద్ది. ఇప్పుడు వర్షాలు ప్రభావంతో మనం ప్రతి సంవత్సరం బోర్లకు వెళ్తున్నాం కదా, ఈ భూమిని మనం హోల్స్ పెట్టేసాం విపరీతంగా. అమ్మ పెనం మీద దోశ వేస్తే ఎన్ని రంధ్రాలు ఉంటాయి, అన్ని రంధ్రాలు అయిపోయింది నేల తల్లి. నెక్స్ట్ జనరేషన్కి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, వాటర్ బ్యాలెన్స్ లేకపోతే అట్లా డబ్బులతో దాహం తీర్చలేదు కదా. నీరుంటేనే దాహం. ఎంత అని కొంటారు? అది అయ్యేది కాదు కదా. సో మనది నదులతో ఉన్న దేశం భారతదేశం, కానీ ఇది దరిద్ర దేశంగా చేసుకుంటున్నాం. లాస్ట్ టైం చూసాం కదండి, బెంగళూరు అంతా ఎంత ఇబ్బంది పడ్డారు. వినకూడని వార్తలు అవి. భోజనానికి ఎక్కడ హోటల్లో దిగండి మేము పంపిస్తాం, ఇంటికి మాత్రం రావద్దు, స్నానానికి నీళ్ళు లేవు, ఈ మెసేజ్లు పెట్టారు. ఇది మన ఎడారి దేశంలో లేవు. దరిద్రం అంటే లేకపోవటం ఎడారి దేశంలో, దౌర్భాగ్యం ఏంటంటే ఉండి వాడుకోపోవటం. ఈ పరిస్థితిలో ఉన్నాం. అందుకనే ఇది ఒక సామాజిక బాధ్యత కింద అందరూ తీసుకోవాల్సిన, నీళ్లు తాగేవాళ్ళు అందరూ, ప్రతి మనిషి తీసుకోవాలి. అంతే కదండి. ఇది ఉన్న 2 నెలలైనా దీని మీద ఏమైనా క్యాంపెయిన్ చేద్దామంటే సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.